హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యంతో వడియాలు. కరెక్ట్ కొలతలతో సగ్గుబియ్యం పిండితో వడియాలు ఈజీగా ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూపించాను. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఈ వీడియోని చూసి మీరు కూడా ఈ సమ్మర్లో ట్రై చేయండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఈ విధంగా టేస్టీగా పర్ఫెక్ట్గా రావాలి అంటే పక్కా కొలతలతో మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇక లేట్ చేయకుండా సగ్గుబియ్యం పిండితో వడియాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. సగ్గుబియ్యం వడియాలని ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను 1 కప్ సగ్గుబియ్యంని తీసుకుంటున్నాను. 1 కప్ సగ్గుబియ్యంని మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇప్పుడు దీన్ని పౌడర్ లాగా చేసుకోండి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యంని సన్న రవ్వలాగా గ్రైండ్ చేసుకోండి. మనం ఈ సాబుదానా పాపడాలు చేసుకోవడానికి సన్న రవ్వ కన్సిస్టెన్సీలోకి వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం పౌడర్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోండి. సగ్గుబియ్యం పౌడర్ని డైరెక్ట్గా వేడి వాటర్లో వేస్తే ఉండలు కడుతుంది, కాబట్టి ఉండలు కట్టకుండా ఉండడం కోసం ఇలా ముందుగా కలిపి పక్కకు పెట్టుకోండి. మరొక గిన్నెను తీసుకొని మనం సగ్గుబియ్యం తీసుకున్న కప్పుతో 5 కప్పుల వాటర్ని తీసుకోండి. ఇప్పుడు ఈ వాటర్లో కొద్దిగా ఓమా, అలాగే జీలకర్ర, అలాగే రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి. ఇక్కడ మీకు కారం వడియాలు కావాలి అనుకుంటే ఒక 3-4 పచ్చిమిర్చిని మెత్తగా పేస్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని బాగా మరిగించుకోండి. చూడండి వాటర్ బాగా మరుగుతున్నాయి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా మనం కలిపి పక్కకు పెట్టుకున్న సగ్గుబియ్యం పౌడర్ మిశ్రమాన్ని ఒకసారి కలుపుకొని మరుగుతున్న వాటర్లో వేసుకోండి. సగ్గుబియ్యం మిశ్రమాన్ని యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుకోండి. అడుగున మాడిపోకుండా ఒక 10 నిమిషాలు కంటిన్యూస్గా కలుపుతూ ఉడికించుకోండి. ఈ సగ్గుబియ్యంతో వడియాలు పెట్టుకోవడం చాలా ఈజీ అండి. వాటర్ కొలతలు కరెక్ట్గా తీసుకుంటే చాలా ఈజీగా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఫస్ట్ సగ్గుబియ్యం పొడిలో 3 కప్పుల వాటర్ని తీసుకున్నాము. మరొక గిన్నెలో 5 కప్పుల వాటర్ని తీసుకున్నాము. మొత్తం 8 కప్పుల వాటర్ని వేసుకున్నాము. ఒక 10-15 నిమిషాల తర్వాత ఈ విధంగా చిక్కబడిపోతుంది. ఈ విధంగా చిక్కబడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకొని వడియాలను వేసుకోండి. ఈ విధంగా మీకు కావాల్సిన సైజులో మీకు కావాల్సిన విధంగా వేసుకోండి. మీకు ప్లాస్టిక్ కవర్ మీద వేసుకోవడం ఇష్టం లేకపోతే ఒక కాటన్ క్లాత్ మీద వేసుకోండి. ప్లాస్టిక్ కవర్ మీద వేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. కాటన్ క్లాత్ మీద వేసుకుంటే త్వరగా ఊడిరావు. మీరు క్లాత్ మీద వేసుకుంటే క్లాత్ని రివర్స్ తిప్పుకొని కొద్దిగా వాటర్ని చిలకరించుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఎండలో ఆరబెట్టుకోండి. ఇది సమ్మర్ సీజన్ కాబట్టి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఎండలో పెడితే ఆల్మోస్ట్ ఎండిపోతాయి. నెక్స్ట్ డే మళ్ళీ కొద్దిసేపు ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ మార్నింగ్ ఎండలో ఎండబెట్టేశాను. ఈవినింగ్ వరకు ఈ విధంగా డ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకొని మార్నింగ్ మళ్ళీ ఎండలో ఎండబెట్టుకోండి. కంప్లీట్గా డ్రై అయిపోతాయి. సగ్గుబియ్యం వడియాలు పర్ఫెక్ట్గా రావాలి అంటే వాటర్ కొలతలు మాత్రం కరెక్ట్గా తీసుకోవాలి. మీరు ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకుంటారో అదే కప్పుతో 8 కప్పుల వాటర్ని తీసుకోండి. సగ్గుబియ్యంని పౌడర్ చేసుకున్న తర్వాత ఒక 3 కప్పులను యాడ్ చేసుకోండి. అలాగే మరొక గిన్నెలో 5 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోండి. చూడండి ఎంత బాగా ఊడొస్తున్నాయో. చాలా పలుచగా వచ్చాయండి. ఇక్కడ నేను 1 కప్ తీసుకున్నాను సగ్గుబియ్యం. 1 కప్ సగ్గుబియ్యంకి ఇన్ని వడియాలు వచ్చాయి. ఇవి బాగా ఎండిన తర్వాత ఒక బాక్స్లోకి తీసుకొని స్టోర్ చేసుకోండి. ఇప్పుడు వీటిని కొన్ని ఫ్రై చేసి చూపిస్తాను. ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ని వేసుకోండి. స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకొని ఆయిల్ని బాగా వేడి చేసుకోండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత వడియాల్ని వేసుకొని వేయించుకోండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఈ విధంగా మీకు కావాల్సినన్ని వడియాల్ని ఫ్రై చేసుకోండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. టేస్టీగా పర్ఫెక్ట్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు. సగ్గుబియ్యం పొడితో వడియాలను మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ ముందుగా మీకు వస్తాయి.